నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి. నరేంద్ర మోడీ గారు 26/5/2014లో మన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఈ రోజుకు 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలలో ఎన్నో డెవలప్మెంట్లు, ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇతర పార్టీలు వాళ్ళు మన భారతదేశం డెవలప్మెంట్ కావద్దని వాళ్ళ కోరిక. ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ఉండి భారతదేశం సొమ్ము తిరుగుకుంటూ మన భారతదేశం మీద విషయం కలుపుతా ఉన్నారు. ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక రోడ్ మీద తిరిగేటోడు కానీ, పాకిస్తాన్ ప్రేమికులు మన భారతదేశం డెవలప్ కావద్దని కోరుకునేటోళ్ళు వీళ్ళందరినీ మన భారతదేశం నుండి ఒక ఫ్లైట్ ఇచ్చి వాళ్ళకి కిరాయిలు ఇచ్చి ఆ బార్డర్లో దించి రావాలి. మన ఆస్తులన్నీ ఇక్కడనే మంది తింటారు. అది ఎందుకోసం అంటారంటే ఎంతో డెవలప్మెంట్ చేసిండు. చూడండి ఏం చేస్తుండో, ఏం కథనో, రోడ్లు వేస్తుండు, రైల్వే లైన్లు వేస్తుండు, రైల్వేలు ఓపెన్ చేస్తా ఉన్నాడు, ఇన్ని చేస్తా ఉన్నాడు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే భారతదేశం డెవలప్ అవుతుందని విదేశాల వాళ్ళు కుట్ర చేసి అమెరికా వాడు కానీ, చైనా వాడు కానీ, వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ దొంగలు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే భారతదేశం డెవలప్ అవుతుంది కదా అని వీళ్ళంతా కుట్రలు చేస్తా ఉన్నారు. అందుకే 2027 వరకు మన భారతదేశం నంబర్ 1 పొజిషన్లకు వస్తుంది. మీరు దయచేసి మన వస్తువులు, మన భారతదేశంలో తయారైన వస్తువులు కొనుక్కోండి, మీరే కొనుక్కోర్రి. ఎందుకంటే నేనేం చెప్తానో మోడీ గారు చెప్తా ఉన్నారు. మీరు ఒక్క సంవత్సరం మన భారతదేశంలో ఉన్న వస్తువులే కొనుక్కోర్రి, మేడ్ ఇన్ ఇండియా వస్తువు కొనుక్కోండి. అప్పుడు మన భారతదేశం నంబర్ 1 పొజిషన్ వస్తాయని ఆయన చెప్తా ఉన్నాడు. పెద్ద పెద్ద వక్తలు చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు చెప్తా ఉన్నారు. ఇగో నేనేం చెప్తా చెప్పండి, మీరు అందరూ ఆలోచించుకొని దయచేసి చెప్తున్నాను. జై శ్రీరామ్, జై గోమాత.